ఆరాధన కంటే ఎక్కువ ఆచరణ పెరిగినాడు మన జీవితాలన్నీ బాగుంటాయండి. ఆచరణ పెరగాలండి. ఆరాధన కంటే ఎక్కువ ఆచరణ పెరగాలి. ఈ ఆరాధన అంతా ఆచరణ కోసమే. ఆచరణాలు లేకపోతే ఆ చరణాలు దొరకవు. ఆ రామచంద్ర చరణాలు మనకి దొరకవు. ఆయనకి ఆ చరణాలు ఎందుకు దొరికాయంటే ఆచరణ ఉండబట్టి. అందుకే ఆయన ఎప్పుడు లేచారండి సముద్రాన్ని దాటడానికి? జాంబవంతుడు వచ్చి, మేమంతా ఏవో గంతులేస్తున్నాం, నువ్వేమిటయా క్రియాశూరుడివి, వాక్శూరుడివి, మనశ్శాంతి కలిగిన వాడివి, చిత్తశుద్ధి కలిగిన వాడివి, నువ్విలా ఓ మూల కూర్చుని బండ మీద జపం చేసుకుంటున్నావేమిటయా హనుమంతుడా? బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వం చ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న సజ్జసే. ఒక మహాకార్యాన్ని సాధించడానికి అవసరమైన లక్షణాలు 4 ఉన్నాయనుకుంటే 4 నీలో ఉన్నాయి. బలం, సముద్రం దాటాలి అని ఆలోచిస్తున్నారు అంటే బలం కావాలి ముందు. పొద్దున్న తోటకూరగాళ్ళు, మధ్యాహ్నం మెంతికూర పప్పు తినేవాడు సముద్రం దాటలేడు ఇక్కడ. వాడు సోఫా మీద కూర్చోలేడు, కింద పడిపోతాడు ఇక్కడ. ఉప్పు కారాలేని తిండి తినేవాడు సముద్రం దాటడం కాదండి, బయటకు కూడా వెళ్ళలేడు, నీరసం వచ్చి పడిపోతాడు. తినాలి, ఉప్పు కారాలు తినాలి. ఎక్కువ తినద్దు, తక్కువ తిను, సమయానికి తిను, సరిపడు తిను. మానేటి వేటి మొత్తం ఇక్కడ ఇప్పుడు మానేశారు, మొత్తం చెప్పుడు తింటున్నారు. అంతా నీరసపు జాతి తయారైంది. సంతానం కూడా కలగట్లేదు ఎవరికి. ఉప్పు కారాలు తినాలి. సోడియం తినద్దన్నారు, ఉప్పు తినద్దని ఎవరో చెప్పరు. ఉప్పు వేరు, సోడియం వేరు. ఉప్పులో కొంత సోడియం ఉంటుంది, ఎక్కువ ఉండకూడదు, చూసుకోవాలి. టేబుల్ సాల్ట్ పనికిరాదు. రాళ్ల ఉప్పు, సముద్రపు ఉప్పు శుభ్రంగా వాడండి, ఏం బెంగలేదు. రాళ్ల ఉప్పు తినచ్చు, తినాలి. డాక్టర్లు చెబుతున్నారు ఇప్పుడు. మొత్తం అన్నీ మానేయమంటే మనం అన్నీ బంద్ చేసి చప్పిడి జాతి, దప్పిడి జాతి, ఎందుకు పనికిరాని జాతి తయారైంది ఇక్కడ. ప్రతిదానికి నీరసం. తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఇంకెందుకు పనికొస్తావు? బలం, ముందు బలం ఉంది. ఆయన ఆంజనేయుడి దగ్గర పుష్కలంగా బలం ఉంది. దానికి తగిన సాధన అంతా ఇదివరకే చేశాడు. ఇప్పుడు కూర్చొని ఫిట్నెస్, వ్యాయామాలు చేయలేదు ఇక్కడ. బలం ఉంటే సరిపోదు. ఒక కార్యాన్ని సాధించాలంటే శరీర బలం సరిపోదండి. బుద్ధిశ్చ, తెలివితేటలు ఉండాలి. ఎందుకంటే తీరా బయలుదేరిన తర్వాత అనేక ఆటంకాలు వస్తాయి. దాన్ని ఎలా జయించాలి, ఎలా ఎదుర్కోవాలి. అందుకని బలం, బుద్ధిశ్చ, తెలివితేటలు ఉండాలి. అదే ఆయన సుందరకాండలో చూపించాడు. ఆ తెలివితేటలంతా బ్రహ్మాస్త్రం వేశాడు. నిజానికి బ్రహ్మాస్త్రం నుంచి కూడా ఆయన తప్పించుకోగలడు. ఆయనకి శక్తి ఉంది. కానీ బ్రహ్మదేవుణ్ణి ధిక్కరించడం మంచిది కాదు. దేవతోత్తముడు ఆయన, సురజ్యేష్ఠ పితామహ, దేవతలలో పెద్దవాడు. బ్రహ్మదేవుడు ఆగ్రహానికి గురి కాకూడదు. అది సహనం, తెలివి. రెండోది, అసలు రావణాసురుడు దగ్గరికి వెళ్ళి వాడు ఆస్థానంలో నిలబడాలంటే నా అంతటి నేను వెడితే రానిస్తారా? అంచేత బంధింపబడిన నెపం మీదైనా అక్కడికి వెడితే అసలు వాడేమిటో, వాడి వైభవం ఏమిటో, వాడి తేజస్సు ఏమిటో, వాడు చుట్టూ మంత్రులే ఉన్నారో, పనికిమాలిన గ్యాంగ్ ఉన్నారో చూడొచ్చు, చూసి రాముడికి చెప్పచ్చు. అందుకని నగరం వెలుపల నుంచే నేను బయటికి వెళ్ళిపోతే ఏం చెబుతాం అక్కడ? సుందరకాండ చదివితే పనులు ఎందుకు అవుతాయని, ఇందుకు అవుతాయి. ఊరికి పుస్తకం చదివేస్తే పనులు అవ్వండి. అలా అయితే చాలా పుస్తకాలు చదివేవాళ్ళం. ఇప్పటికే ఉద్యోగాలు లేని వాళ్ళు అందరినీ పుస్తకాలు చదవమన్నాడు. ఏమవుతుంది? పుస్తకం కంఠస్థం వస్తుంది, వీడికి ఉద్యోగం రాదు. హనుమంతుడికి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పనేం లేదు, మీ అందరికీ పెళ్ళిళ్ళు చేయాల్సిన పనేం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయనకే పెళ్ళి అవ్వలేదు, ఆయన బ్రహ్మచారి. మీకు పెళ్ళి, మా అమ్మాయికి పెళ్లి చేయమని హనుమంతుడు ఎవరిని అడగాలో కూడా మన కృష్ణుడిని అడగమ్మ, 16,000 పెళ్ళిళ్ళు చేస్తాడు. ఏదైనా ఉన్నవాడిని అది అడగాలి. కానీ బ్రహ్మచారి అయిన హనుమంతుడి దగ్గరికి, అంతకంటే బ్రహ్మచారి అయిన షిరిడి సాయిబాబా దగ్గరికి, అంతకంటే బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమంటే నన్ను అడుగుతా పెట్టరా బాబు అంటాడు. మాకే అవ్వలేదు, నీకెక్కడ చేయమంటావు? నీకు ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఒక రాజకీయ పీఠం కావాలంటే రామచంద్రమూర్తిని అడగాలి, ఆయన రాజు. ఆంజనేయుని అడిగితే నీకెందుకు పీఠం, గదతో దెబ్బ కొడతాడు, అయిపోతాం అంతే. ఇక్కడ నాకు ఏదైనా పీఠం ఉందా నన్ను అడుగుతున్నా? రాముడిని అడుగు, లేదు లలితాదేవిని అడుగు. రాజత్ కృపారాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ రాజరాజేశ్వరీ రాజ్యదాజనీ రాజ్యవల్లభ రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఆవిడ ఇస్తుంది పీఠం, ఆవిడని అడుగు. ఆవిడ సామ్రాజ్యలక్ష్మి, ఆవిడ ఇస్తుంది. ఎవరిని ఏదడగాలో తెలియాలి కదా. అందుకని బలం ఉండాలి. రెండవది బుద్ధి ఉండాలి. బుద్ధి అంటే తెలివితేట. రెండవది తేజస్సు అంటే వర్చస్సు. ముఖంలో వర్చస్సు, ఒక ఉత్సాహం ఉంటే తేజస్సు వస్తుంది. ఊరికే మేకప్లు వేసుకుంటే తేజస్సు రాదు. ఉత్సాహం, మనస్సులో ఆనందం ఉంటే ముఖంలో వర్చస్సు అప్రయత్నంగా వస్తుంది. అంచేత మేకప్ అంటే రంగులు వేసుకోవడం కాదు. మేకప్కి నేను ఇంకో అర్థం చెబుతాను, గమనించండి. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్.
ఈ ప్రవచనాన్ని ఇంతమంది కూర్చుని నిలబడి వింటున్నారు కదా ఎంతో ఆసక్తితో. ఇది వినకముందు మీ మనస్తత్వానికి, విన్నాక మీ మనస్తత్వానికి తేడా ఉండకపోతే నేను చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు, పని లేక ఇక్కడ. అదే మేకప్ అంటే. నేను నువ్వేమైనా తయారు చేసుకున్నావా, 4 విషయాలు కొత్త ఏమైనా నేర్చుకున్నావా? ఒకవేళ నేను పాతవే చెబుతాననే భావన ఉంటే రాకు. ఎవరు రమ్మన్నారు? నేను ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా. ఈ బదులు ఈ 2 గంటలు ఇంకో మంచి పుస్తకం చదువుకుంటే నీకు గొప్ప జ్ఞానం వస్తుంది. వచ్చావు అంటే నా మీద నమ్మకంతోనే వచ్చావు. ఏదో చెబుతారు, 4 మాటలు కొత్తవి చెబుతారు, గరికిపాటి వారు జీవితానికి అన్వయం చేస్తారు. అందుకని మన సమస్యలు తీరతాయి, మనకేదో కాస్త మనశ్శాంతి కలుగుతుంది. వచ్చినప్పుడు మరి దాన్ని ఆచరించాలి కదా, లేనప్పుడు ఎందుకు? ఇదే మేకప్ అంటే. అందుకని ఊరు రంగులును అవి పూసేసి మేకప్ అంటారండి, అర్థం డబ్బులు దండగా. శరీరానికి మేకప్ వేస్తున్నాం, మన మనస్సుకి ఏమీ లేదు, మేకింగ్ లేదు, అప్ లేదు, ఆల్వేస్ మేకింగ్ డౌన్, నో అప్. అప్పులే ఉన్నాయి చేతి నిండా, అందరికీ ఈఎంఐయే. మేకప్పు అంటే తెలుగు అప్పది, అప్పు చేసుకో అని అర్థం. మేకప్పు అంటే అప్పు చేసుకో, అప్పులు చేసి బతుకుతున్నాం అక్కడ. అందుకని మేకప్ అంటే మనకు అర్థం కాలేదు. ఇది వినడానికి ముందు, విన్న తర్వాత తేడా ఉండాలా వద్దా? మా చిన్నప్పుడు ఒక ప్రకటన ఉండేది పత్రికల్లో, జీవన్ టోన్ వాడక ముందు, వాడిన తర్వాత. ఎంత బాగా చూసేవాళ్ళమో మేము. ఆ వాడక ముందు రమణారెడ్డిలో ఉండేవాడు వాడు, వాడిన తర్వాత నెల్లూరు కాంతారావులో ఉండేవాడు. ఇంత మా పాత సినిమాల్లో లావువాడు వాడే, నెల్లూరు కాంతారావు ఇంతలా ఉండేవాడు. వాడు బస్సు ఎక్కితే బస్సు విరిగిపోయింది. అందుకని ఆ ఫోటో వేసేవారు. జీవన్ టోన్ వాడక ముందు రమణారెడ్డిలో ఉంటాడు, వాడిన తర్వాత నెల్లూరు కాంతారావులో ఉంటాడు. అది చూసి మేమంతా జీవన్ టోన్ వాడాం. కొన్ని లవకితోమో కాస్త ప్రకటన అంటే అలా ఉండాలి కదా. నువ్వు వాడక ముందు, వాడిన తర్వాత కూడా ఒకలాగే ఉంటే వాడడం ఎందుకు? ప్రవచనమేనా అంతే, జీవితం ఎందుకు? అంటే మీరు ఇంటికెళ్ళి దీన్ని మననం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పింది ఎవరి కోసం? మన కోసమే కదా. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఇందులో ఎవరి మీద నాకేం ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకమైన ద్వేషము లేదు. ఎవరు వింటున్నారో ఇందులో ఎవరెవరో, మీ కులాలు ఏమిటో, మతాలు ఏమిటో, ప్రాంతాలు ఏమిటో నాకేం తెలియదు. నాకెవరూ చుట్టాలు కాదు. ఇందులో నాకు రాగద్వేషాలు ఎందుకు ఉంటాయేమో చెప్పడంలో ఉన్నదేదో చెబుతాం అంతే. ఆయన అన్నారు అంటే మన అన్నారని మనలో లోపం ఉండబట్టే కదా, దాన్ని సరి చేసుకోవాలి కదా. అని నువ్వు అనుకుంటే వెంటనే సరివుతుందండి. ఈ ప్రపంచం అంతా మనం సరి చేయడానికి ప్రయత్నం చేయక్కర్లేదమ్మా. మనల్ని మనం సరి చేసుకుంటే చాలు. ప్రపంచంలో ఒక సన్యాసి దగ్గుతాడు అనుమానం వల్ల, ఒక్కడి తగ్గినా మంచిది. ఒక పనికి మాలిన వాడు తగ్గితే సరిపోయినట్టే. అందుకని బలం ఉండాలి, బుద్ధి ఉండాలి, తేజస్సు ఉండాలి. తేజస్సు ఎప్పుడు వస్తుంది? గ్రంథ పఠనం వల్ల తేజస్సు వస్తుంది. ఊరికే స్మార్ట్ ఫోన్ చూస్తే ఉన్న తేజస్సు పోతుంది, కొత్త తేజస్సు రాదు, కళ్ళు కూడా పోతాయి. అదే గ్రంథాలు చదవండి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి, భగవద్గీత లాంటి గ్రంథాలు చదవండి, తేజస్సు వస్తుంది. ఊరికే ఒకే పుస్తకం పట్టుకుని 10 సార్లు పారాయణ చేయొద్దు, అర్థంతో సహా చదవండి దయచేసి. ఎన్నిసార్లు పారాయణ చేసినా హనుమంతుడికి అదే దృష్టి, ఇంకేం ఉండదు అక్కడ. నువ్వు 11 సార్లు చదివావా, 1000 సార్లు, ఆయనకి ఎందుకు విసుగు వస్తుంది కూడా. ఇక్కడ వినలేక చచ్చిపోతున్నావు, కొత్త పాట పాడరా అంటాడు ఆయన. ఈ ఊరికే పారాయణల సంఖ్య పెంచేయద్దండి, దాని అర్థం తెలుసుకోండి దయచేసి. ఆ అర్థంతో సహా చదవాలి. అప్పుడు మనలో ఒక గొప్ప మననం జరిగి మార్పు వస్తుంది. అంతేగాని ఇన్నిసార్లు చదివితే భగవంతుడికి ఇష్టం, ఇంతమంది చదివితే ఇష్టం, ఇవన్నీ ఈ బల్క్ ప్రోగ్రాములన్నీ ఎక్కువైపోతున్నాయి. అసలు భక్తి తక్కువైపోయింది. దాని నుంచి బయటపడాలి. అందుకని బలం బుద్ధిశ్చ తేజశ్చ. తేజస్సు ఎప్పుడు ఉంటుంది? జ్ఞానం ఉన్నప్పుడు తేజస్సు ఉంటుంది ఖచ్చితంగా. అజ్ఞానం ఉంటే తేజస్సు ఉండదు. మన మొహం సహజంగానే వెలుగుతుంది, ఎందుకంటే లోపల ఆనందం ఉంది, ఏ రకమైన దుఃఖము లేదు, బాధ లేదు. మొహంలో తేజస్సు ఉండకపోతే ఏముంటుందండి? ఊరికే మొహం కడుక్కుని ఇంత బొట్టెట్టుకుంటే చాలు, ఇంకా నువ్వేమీ రాయక్కల. అందుకని సత్వం చహరి పొంగవా, సత్వం ఉండాలి. సత్వం అంటే వ్యాధి నిరోధక శక్తి. నిజం చెప్పాలంటే ఒంటిలో బలం చాలామందికి ఉంటుంది, కానీ ఒక వ్యాధి వస్తే తట్టుకోలేరు, వాళ్ళని తాకుతుంది వెంట. అంత బలం లేదు, సరిపోదు. సత్వానికి ఇంకో అర్థం పరాక్రమం అంటారు. అంటే జంతువులకు వాడతారు, వనసత్వములు అంటారు, అడవి జంతువులు అని. అడవి జంతువులకి బలం ఉండటంతో పాటు ఏముంటుందంటే, ఎదుట జంతువు తన ఆహారమైన జంతువు వస్తే దూకేసే లక్షణం ఉంటుంది, దాన్ని సత్వం అంటారు. దూకపోతే దానికి ఆహారం దొరకదు. అక్కడ ఉండు, ఒక సెల్ఫీ దిగాక నేను తింటా అంటే ఊరుకుంటుంది, అది వెళ్ళిపోతుంది. అది కనపడగానే దూకేయాలి, లేకపోతే ఆహారం దొరకదు దానికి. మనకి మళ్ళీ ఎవరైనా తెచ్చి పెడతారంటే ఇడ్లీలు ప్లేట్లో పెట్టి, పులికి లేడి కనపడింది, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా దూకేయాలి. పైగా లేడి విపరీతమైన వేగంతో పరిగెడుతుంది, పులి పరిగెట్టలేదు అలాగా, దాన్ని దూకేయాలి. అది సత్వం, అది ఉంది ఆయనకి. అందుకే సముద్రం దూకగలిగాడు. అంచేత హనుమాన్ బలం బుద్ధిశ్చ తేజశ్చ. బలం ఉంది నీకు, తెలివితేటలు ఉన్నాయి, వర్చస్సు ఉంది, ఆనందంగా ఉన్నావు, ఉత్సాహంగా ఉన్నావు. ఆ పైన సత్వం
పరాక్రమం కూడా ఉంది, దూసుకుపోయే లక్షణం. ఆధునిక కాలం ప్రకారం పరాక్రమం చెప్పాలంటే పరువులను ఆక్రమించడం, ఇతరుల ఆస్తులు కొట్టేయడం కాదు. ఇక్కడ తప్పుడు అర్థాలు చెప్పొద్దు. దూసుకుపోయే లక్షణం పరాక్రమం. అటువంటి వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు రిటర్న్ టెస్ట్ పెట్టినప్పుడు అంతా మామూలే, ఎవరు మాట్లాడకుండా పరీక్ష రాస్తారు, ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయో తెలుసా? కాస్త నలుగురిని కూర్చోబెట్టి గ్రూప్ డిస్కషన్ చేస్తే, ఏదైనా బృంద చర్చ చేస్తే ఎవరు కాస్త చురుగ్గా మాట్లాడతారో వాడికి 2 మార్కులు ఎక్కువ పడతాయి. అక్కడ చూపించు నీ ప్రజ్ఞ. ఇంట్లో కాదు, ఇక్కడ బాతాకాని ఇక్కడ పెట్టి అక్కడ చూపించు. అక్కడ చూపించి ప్రస్తుతం అమెరికా ట్రంప్ సుంకాలు వేసి బెదిరిస్తున్నాడండి, కాబట్టి భారతీయ ఆర్థిక వ్యవస్థలు ఎలా నిర్మాణం చేసుకోవాలని 4 నిరుద్యోగులకి చర్చ పెట్టారనుకోండి. అందులో ఒక ఆయన ఎవడైనా ముందుకొచ్చి నేను చెబుతానండి 4 ఉపాయాలు చెప్పగలిగితే ఆ ఉద్యోగం ఆయిందే, అనుమానం లేదు ఇక్కడ. అది సత్వం, అది పరాక్రమం. దూసుకుపోయే లక్షణం. చొరవ అంటారు, ఇంగ్లీష్లో ఇనీషియేటివ్ అంటారు. ఒక ఇనీషియేటివ్ తీసుకో, చొరవ తీసుకో, భయపడతావేంటి? అప్పుడు ఉద్యోగం వస్తుంది. అందుకని సుందరకాండ చదివితే ఉద్యోగాలు వస్తాయి. చదివి అందులో ఉన్నట్టు చేస్తే ఉద్యోగాలు వస్తాయి, కానీ ఊరికే చదివి మూసేస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయండి? అందులో ఉన్నట్టు చేయాలంటే తెలుసుకోవాలి విషయాన్ని. అప్పుడనే ఏమంటున్నాడు, ఇవన్నీ నీలో విశిష్టం సర్వభూతేషు, ఇతర జీవుల కంటే విశిష్టంగా నీలో ఉన్నాయ్యా. కిం ఆత్మానం న సజ్జసి, అంచేత నిన్ను నువ్వు ఎందుకు సిద్ధం చేసుకోవట్లేదు వారు సముద్రాన్ని దాటడానికి? ఇక్కడ అంగదుడో సుషేనుడో ఇంకొకడో ఊరికే మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను 10 మైళ్ళు దాటుతా, 20 మైళ్ళు దాటుతా, 30 మైళ్ళు దాటుతా అని అంటే వీళ్ళు ఏం చేశారు? ఏదో పరుగు పందాల్లోనూ మధ్యలో ఆగుతూ పరిగెట్టడం ఉంటుంది. అక్కడ ఈయన పరిగెడతాడు, అక్కడి నుంచి ఇంకోటి పరుగు పెడతాడు. రిలే పరుగు పందాలు ఉంటాయి. ఇలా రిలే పరుగు పందాలు చేస్తే కుదురుతుంది. అక్కడ ఏకదాటిని దూకాలే. ఆ దమ్ము ఉన్నవాడు నువ్వు ఒక్కడవే. నువ్వు ఎక్కడెందుకు కూర్చున్నావయ్యా? కిం ఆత్మానం న సజ్జసే వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారదా తూష్ణీవాశ ఆస్థితః. వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసే అంటాడు హనుమంతుడు. జాంబవంతుడు హనుమంతుడితోటి. వీరవానరలోకస్య, వానరలోకంలో నిన్ను మించిన వీరుడు లేడు. అంతేకాదు సర్వశాస్త్ర విశారద, నువ్వు చదవని శాస్త్రం లేదు. తర్కం, వ్యాకరణం, వైశేషిక శాస్త్రం, అనేక రకాల శాస్త్రాలు నువ్వు చదివావు. వైద్యం చదివావు, జ్యోతిష్యం చదివావు, ఖగోళ శాస్త్రం చదివావు. అన్నీ పైగా సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నావు స్వయంగా. అంత శాస్త్ర విశారదుడు ఇంకొకడు లేడు. ఇన్ని అర్హతలు నీలో పెట్టుకుని నువ్వెందుకు ఇలా మౌనంగా ఉంటావు? తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసే. ఏకాంతంగా ఉండిపోతే ఎలాగయ్యా? నీలాంటి వాడు రావాలి కదా అంటే, ఏమో తాత పెద్దవాళ్ళు మీరంతా మాట్లాడుకుంటున్నారు కదా, నేనెందుకు? ఇదండి రాజకీయ పార్టీలు సహా, బృందాలు సహా, సంఘాలు సహా అన్నీ బాగుండాలంటే హనుమంతుడు లాంటి వాళ్ళు, వినయం కలిగిన వాళ్ళు, చెబితే తప్ప కల్పించుకోని వాళ్ళు అందులో ఉండాలి. ఊరికి ఎగిరెగిరి పడేవాడు కాదు ఇక్కడ. మీరు చెప్పండి, నేను చేస్తాను. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారుగా, మాట్లాడుకోండి. మీ వల్ల అయితే మంచిదే కదా, నేను సహకరిస్తాను. లేదు నా వల్ల కాదు, నువ్వు చేయాలి అంటే నేను చేస్తాను. అప్పుడు ఐకమత్యం ఎక్కడ దెబ్బతింటుందండి? ఏదైనా ఇవాళ రాజకీయ పక్షంలో కానీ, ఒక సంఘంలో కానీ, భక్తజన సంఘంలో కానీ, ఎవరికైనా యజమాని అన్నవాడు కాస్త నాయకుడు ఒక పని చెబితే ఇంకోటి పెట్టిన అన్ని పనులు ఆయనకే చెబుతున్నారు, నాకు చెప్పట్లేదు, క్యాస్ట్ ఫీలింగు అని పెడతాడు. ఇక్కడ బట్టి ఏదో ఫీలింగు. అందుకే సంఘాలన్నీ పెట్టిన మన్నాడే 3 ముక్కలు అవుతున్నాయి. ఇక్కడ ఇలా 4 సార్లు జరిగేసరికి ఆయన వేరే సంఘం పెడతాడు. ఎన్ని సంఘాలు పెడితే ఉపయోగం ఉందంటే మనం కలిసి ఉండనప్పుడు. కలిసి ఉండడానికి ఇదే ఉపాయం హనుమంతుడి నుంచి. ఇన్ని ఉన్నాయని చెప్పి అవతల జాంబవంతుడు లాంటి పెద్దవాడు ఎన్ని వేల ఏళ్ళు ఆయన వయస్సు ఉందో ఆయనకే తెలియదు. అటువంటి వాడు వచ్చి చెబితే, తాత పెద్దవాడు నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు కదా తప్పకుండా అని వచ్చాడు బయటికి. అది మనం ముందు నేర్చుకోవాలి.